అయితే మరికొంతమంది ఉన్నారు నాయకులు. చెప్పండి అమ్మా, అంటే ప్రభుత్వ వైఖరిని ఏ రకంగా చూస్తారు? ఇంతమంది అంగన్వాడీలు రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విజయవాడ రానున్నారు, వారిని ఏ రకంగా చూడబోతున్నారు? ఈరోజు 41 రోజులుగా అంగన్వాడీలందరూ శాంతియుతంగా రోడ్ల మీద మేము ఈరోజు మా సమస్యలు పరిష్కరించాలని కూర్చున్నాము. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అసలు కళ్ళుండి ధృతరాష్ట్రుని వల్ల ఈరోజు ఇంతమంది ప్రాణాలు పోతున్నా కూడా ఒక మహిళా శాఖ మంత్రి కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, ఏమాత్రం పట్టించుకోకుండా మమ్మల్ని ఇలాగే వదిలేసింది. ఇది సరైనది కాదు. ఆంధ్రప్రదేశ్లో మహిళా శిశు సంక్షేమ మంత్రి ఉందా లేదా అని మేము ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు మహిళా శిశు సంక్షేమ శాఖకు పని చేయడానికి మంత్రి పదవి తీసుకున్నారా, రాష్ట్ర ప్రభుత్వానికి ఊడిగం చేయడానికి తీసుకున్నారని మంత్రిని మేము ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే అంగన్వాడీలు 41 రోజు వరకు ఒక విధంగా చూస్తున్నారు, 42వ రోజు నుంచి మరో విధంగా అంగన్వాడీల పోరాటాన్ని చూస్తారని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇప్పటికే 10 మంది ప్రాణాలు ఆంధ్రప్రదేశ్ లో పోయినాయి. ఈ రోజు మేము అడుగుతా ఉన్నాము, ఇంతమంది ప్రాణాలు పోయినా కూడా గాలికి పట్టనట్టు ఈ రోజు ఈ ప్రభుత్వం వదిలేసిందే. ఈ ప్రభుత్వానికి ఏమైనా చీము నెత్తురు రక్తం ఉంటే మేమేమైనా పాకిస్తాన్ లో పనిచేస్తున్నామా, ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్నామా? ఆంధ్రప్రదేశ్ లో అసలు పాలన ఉందా, ముఖ్యమంత్రి ఉన్నారా లేరా అని అడుగుతా ఉన్నాం. మహిళలు ఇంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటుంటే ఒక మంత్రి కానివ్వండి, మహిళా శిశు సంక్షేమ మంత్రి కానివ్వండి, ప్రభుత్వం కానీ ఏమాత్రం అసలు ఇది మీకు చేస్తాము, ఇది చూస్తామనే పద్ధతిలో కూడా బయటకు వచ్చి ఒక ప్రకటన ఇయ్యకపోగా మళ్ళీ అనేక రకాలుగా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి 5వ తేదీ వరకు డెడ్ లైన్ అని చెప్పేసి ఎస్మా ప్రయోగిస్తామని చెప్పేసి సోకాదు నోటీసులు ఇస్తామని రేపు టర్మినేషన్లు అంటున్నారు. మీరు ఎన్ని ఇచ్చినా కూడా భయపడేదే లేదు. మీరు మమ్మల్ని టర్మినేట్ చేయడం కాదు, రాబోయే 2 నెలల్లో ఈ ప్రభుత్వాన్ని మేము టర్మినేట్ చేస్తామని చెప్పేసి అంగన్వాడీ కార్యకర్తలందరం కూడా మేము ఈ విధంగా హెచ్చరిస్తా ఉన్నాం. చెప్పండి, ఇప్పుడు కేవలం అంగన్వాడీలే 1,04,000 మంది ఉంటే వారి కుటుంబాలు ఎంతమంది ఉన్నాయి? వారి కుటుంబాలు కూడా వీళ్ళకి సపోర్టెడ్ గా రాబోతున్నాయా? వాళ్ళ కుటుంబాలు ఇవన్నీ చూస్తే దాదాపు 5 లక్షల మంది. వీళ్ళ కాకుండా అసలు సేవలు అందించే వాళ్ళు 32 లక్షల మంది ఉన్నారు. ఆ 32 లక్షల మంది సపోర్ట్ తోటే ఇన్నాళ్ళు ఈ సమ్మె సాగుతుంది. వాళ్ళందరూ కూడా వీళ్ళని ఆపేస్తే వాళ్ళంతా వస్తారు. ఇన్ని లక్షల మంది ఇప్పటికే అనేక అభ్యుదయవాదులు, కళాకారులు, అనేక సంఘాలు, మేధావులు, కవులు అందరూ సపోర్ట్ తోటే మేము ఈ కార్యక్రమం చేస్తాం. వాళ్ళంతా ఉంటారు. అందరితోటి చూస్తే ఈ రాష్ట్రం మొత్తం ఆంధ్రలో ఉన్నటువంటి ప్రజలందరూ సగం మంది ఇక్కడే ఉంటారు. అయితే చూడొచ్చు, మరికొంతమంది ఇక్కడ ఆల్రెడీ బ్యాగులతో కూడా ఊర్ల నుంచి కూడా వచ్చేసారు. ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీలు అందరూ కూడా వాళ్ళందరూ బ్యాగులు తీసుకొని రావడం అయితే జరిగింది. ఏదైతే అదే చూసుకుందాం, మేమా ప్రభుత్వమా ఎవరో ఒకరు తాడో పేడో తేల్చుకుంటాం అంటూ కూడా అంగన్వాడీలు అయితే బ్యాగులతోనే వచ్చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1,04,000 మంది అంగన్వాడీలు రేపు BRTS రోడ్డు మొత్తం కూడా ముట్టడిస్తాము, అక్కడే కూర్చుంటాము, రాత్రి పగలు అక్కడే ఉంటామని చెప్తున్నారు. ఒకవేళ వారిని కనుక అరెస్ట్ చేసి వాళ్ళని కళ్యాణ మండపాలకో పోలీస్ స్టేషన్లకో కనుక పోలీస్ అధికారులు తరలించేటటువంటి ప్రయత్నం చేస్తే వారందరూ వారుగా వాళ్ళు బయటకు పంపించినా కూడా ఎక్కడికి కదలా ఎటు ఎల్లవని కూడా చెప్తున్నారు. వీరందరికీ మద్దతు ఇచ్చేందుకు పెద్ద పెద్ద నాయకులు కూడా ఇప్పుడే రావడం అయితే జరుగుతుంది. అయితే మనతో కొంతమంది నాయకులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. రామకృష్ణ గారు కూడా ఇప్పుడే రావడం అయితే జరిగింది. సార్ చెప్పండి, ప్రభుత్వం మొండి వైఖరిని ఏ రకంగా చూడాలంటారు? ప్రభుత్వాన్ని ఏ రకంగా బుద్ధి చెప్పనున్నారు? ఇవాళ ప్రభుత్వం మొండిగా మూర్ఖంగా వ్యవహరిస్తూ ఉంది. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత దుర్మార్గంగా వ్యవహరించలే. ఎందుకంటే ఆయన తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నాడు, ఇక్కడ అన్ని ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతూ ఉన్నాడు. కానీ ఏదైతే 1,06,000 మంది పాపం మహిళలు వాళ్ళందరూ కూడా అన్ని పండుగలు పోగొట్టుకున్నారు. క్రిస్మస్ పండుగ లేదు, జనవరి 1 లేదు, సంక్రాంతి పండుగ నాడు రోడ్డు మీదే ఉన్నారు. కానీ ఈ మూర్ఖుడికి అదే వాళ్ళతో ఎందుకు ఉన్నారు, ఏమి వాళ్ళ సమస్య ఏంటంటే వాళ్ళదేం పెద్ద సమస్య కాదు. వాళ్ళకి ఇంతో జీతాలు పెంచమని అడుగుతూ ఉన్నారు, నువ్వు చెప్పింది అమలు చేయమని అడుగుతూ ఉన్నారు. నువ్వు తెలంగాణ వాళ్ళకంటే నేను 1000 రూపాయలు ఎక్కువ ఇస్తానన్న వాడివి ఇవాళ తెలంగాణ వాళ్ళు ఇచ్చేదాంతో సమానంగా ఇవ్వడానికి కూడా నువ్వు ముందుకు రావడంలే. పైగా ఎంత ఖర్చు అవుతుందో 200 కోట్లు 300 కోట్లు ఖర్చు అవుతుంది. 300 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వానికి ఒక లెక్క అని నేను అడుగుతా ఉన్నా. నువ్వు విశాఖపట్నంలో 450 కోట్ల రూపాయలుగా పెట్టి ఋషికొండ గుండు కొట్టించి అక్కడ ఇల్లు బిల్డింగ్ కట్టుకున్నావు. నీవు ఉండాలని, నీవు ఉండడానికి 450 కోట్ల రూపాయలు ఇల్లు కావాలి నీకు. అదే ఇంతమంది 1,06,000 మంది కుటుంబాలకు ఒక 300 కోట్ల రూపాయలు ఇవ్వడం ఏమైనా పెద్ద కష్టమని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఏమంటే ప్రభుత్వం మొండిగా మూర్ఖంగా వ్యవహరిస్తూ ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం 1 గంట సమయం కేటాయించి వాళ్ళతో మాట్లాడడానికి కూడా ముందుకు రావడం లేదు. ఈ ప్రభుత్వానికి తగు రీతిలో బుద్ధి చెప్పడానికి అందరూ కూడా సిద్ధమవుతా ఉన్నాం. మేము కూడా ప్రత్యక్షంగా ఆందోళనలో పాల్గొంటాం. నీ దిమ్మ తిరిగేటట్టు ఉంటుంది నీకు జవాబు.
అయితే సార్ చెప్పండి, రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంగన్వాడీలందరూ కూడా దిగ్బంధం చేస్తాం, అసలు ఎలా ఉంటుందో ఏపీ జ్వాలలు ఎలా ఉంటాయో చూపిస్తాం అంటున్నారు. ఎలా ఉండబోతుంది? అంగన్వాడీలందరూ కూడా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి రాబోతున్నాం అంటున్నారు. ఎలా ఉండబోతుంది? అంగన్వాడీలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. వాళ్ళు న్యాయమైన వేతనం పెంచమంటున్నారు. జులైలో పెంచుతాము, అది ఇప్పుడు చెప్పం, ఎంతో కొంత పెంచుతాము అని చెప్పి చెబుతున్నారు. జులైలో పెంచుతాము అనే మాట ఇప్పుడు చెప్పే బదులు ఇప్పుడే జీతం పెంచితే వాళ్ళకి, ప్రభుత్వానికి మంచిది, అంగన్వాడీలకు మంచిది. కేవలం ప్రతిష్టకు పోయి వాళ్ళు సమ్మె చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మేము ఎందుకు పెంచాలి, తర్వాత పెంచుతాం అనేది ఇప్పుడు 2024లో ఎన్నికల తర్వాత చేయబోయే కార్యక్రమాలకి ఇప్పుడు చెప్పటం ఎలాంటి విలువ ఉండదు. అది ఎన్నికల వాగ్దానం అవుద్ది. ప్రభుత్వ నిర్ణయాన్ని వాళ్ళు అడుగుతున్నారు, ఎంత జీతం పెంచుతారు మీరు చెప్పండి, దాని మీద చర్చలు చేయొచ్చు, పరిష్కారం చేసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం మొండిగా ఉంది కాబట్టి వాళ్ళు చాలా తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. అందువల్ల 2020 రేపు జగనానికి చెబుదామని అనుకుంటూ విజయవాడ తరలి రావాలని చెప్పి వాళ్ళందరూ కూడా నిర్ణయం చేసుకున్నారు. వాళ్ళ నిర్ణయాన్ని మేము బలపరుస్తున్నాం. వారికి సంఘీభావంగా అండగా మా పార్టీ కూడా నిలబడుతుంది. అయితే మనతో బాబురావు గారు కూడా ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీలందరూ కూడా జ్వాల రగిలింది, అయితే వారందరూ కూడా పెద్ద ఎత్తున రాబోతున్నారు, రేపు మొత్తం ఏపీని ముట్టడిస్తామని చెప్తున్నారు. ఎలా చూడబోతున్నారు? జగనన్నకి చెబుదామని వాళ్ళు అంటున్నారు. ఈరోజు ఆయన ఏం చెప్పారు, ఏ బాధ ఉన్నా మాకు చెప్పుకోమన్నారు. అయితే ఓవరాల్ గా అయితే చూడొచ్చు, మొత్తంగా అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీలందరూ కూడా రేపు రాబోతున్నారు. 1,06,000 మంది అంగన్వాడీలు ఇక్కడ ఏపీకి రాబోతున్నారు. మొత్తం ఏపీని దిగ్బంధం చేయబోతున్నామని చెప్తున్నారు. ఒకవేళ సీఎం జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే పోలీస్ యంత్రాంగం కానీ అంగన్వాడీలను అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తే, అడుగడుగున వాళ్ళు కళ్యాణ మండపాలకు తరలిస్తే అక్కడ పొద్దున్న నుంచి సాయంత్రానికి వదిలేటటువంటి పరిస్థితి ఉండదు. సాయంత్రం కూడా అక్కడే ఉంటాము, వాళ్ళు పంపించినా బయటికి వెళ్ళాము. అలాగే పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్ లోనే కూర్చుంటాము. నడి రోడ్ లో, BRTS రోడ్ లో 5 రోజులు అవనివ్వండి, 10 రోజులు అవనివ్వండి, అక్కడ నుంచి అయితే మాత్రం ప్రభుత్వంలో చలనం పుట్టి అంగన్వాడీలు జీతాలు పెంచే వరకు కూడా అక్కడ నుంచి కదలమనమైతే మాత్రం అంగన్వాడీలందరూ కూడా ముక్తఖండంగా చెప్తారు.